చేయట్లేదా? Gitu. Lucu. డాక్టర్ గారు ఇప్పుడు చంద్రసత్వం ఇస్తూ ఉందండి. రైల్వే ఫోటో తీసుకో. ఇది గ్రూప్ ఫోటో అయిపోతుంది. పడతలేదా? ఏ 55. నువ్వు కూడా లేదమ్మా. మళ్ళీ బిగ్ బ్రేకింగ్ ఫస్ట్ బయట కంటే లోపల కాదు, అటు లైటింగ్ వచ్చేద్దేమో. లైటింగ్ వచ్చేది, బ్యాక్ లైటింగ్ వచ్చేది. ఇలా సైడ్కి వచ్చేద్దాం. అంటే బ్యాక్ లైటింగ్ వచ్చేస్తుంది. ఇటు ఫేసింగ్ అలా పెట్టి ఫేసింగ్ ఇంకా చాలండి. ఇంకా సార్
రాజుగారు వాటర్ ఉన్నాయండి కింద. వరద గోదావరి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపుగా 13,60,000 క్యూసెక్లు పైగా వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరంతా కూడా రాజమండ్రి దాదాపు 55 అడుగుల వరకు చేరుకుంది. అయితే 15 అడుగులు మాత్రం దాటితే మాత్రం కింద రాజమండ్రి దిగువ ఉన్నటువంటి కోటిలింగాలపేటతో పాటు అనేక ప్రాంతాలు నీట మునిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తం అవుతారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గర ఉన్న అదంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అంటే గంట గంటకు గోదావరి అధికారులు ఏ రకంగా అప్రమత్తం చేస్తారు అలాంటి ఎర్లీ మార్నింగ్ సెకండ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులతో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బ్యారికేడింగ్ ఎక్కడికక్కడ వేయమన్నాం, ప్రజల్ని అప్రమత్తం చేయమన్నాం. లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా ప్రజల్ని ఇక్కడికి లోపల రాకుండా, ఎందుకంటే ఇలా ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వీక్షించడానికి వస్తాయి, అది సురక్షితం కాదు. అందుకే బ్యారికేడింగ్ వేసి పోలీస్ కంట్రోల్ కూడా పెట్టమన్నాం. అలాగే మీరు చూసినట్లయితే లంకల్లోని ప్రజలు నివసిస్తారు, మత్స్యకారి కుటుంబాలందరూ వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి ఇప్పటికే తరలించడం జరిగింది. సుమారు 400 మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న లంకల్లో నివసిస్తున్న మత్స్యకారి కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం, కంట్రోల్ రూమ్ పెట్టడం, వాళ్ళకి అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, మెడికల్గా అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇంకేదైనా సరే తెలిసినా కూడా దానిపైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం అప్రమత్తంగా. అంటే దిగువన ఉన్నటువంటి ఏదైతే వాదనలు వస్తుంది ఆ గ్రామాల్లో గతంలో వెళ్ళిపోయేది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఈసారి ఆ సమస్య కూడా రాకుండా, ఎందుకంటే ఇది ఈ రోజు వచ్చేది కాదు, ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో ఒక సమస్య ఇలాంటివి వస్తూనే ఉంటుంది. వరదల్లో వచ్చేటప్పుడు, అప్లాండ్లోని వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇబ్బంది ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా ఈసారి ముందే ప్రొయాక్టివ్గా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల్ని ముందు అప్రమత్తం చేయడం, తర్వాత నష్టం కలిగిన తర్వాత మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాలు కూడా ఇలా నీట మునిగిన తర్వాత కుటుంబాలకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సాయం కూడా అందించిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. కానీ ఈ ప్రభుత్వం వెమ్మటనే తగ్గిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇళ్ళకి చేరే సమయానికి కాంపన్సేషన్ అనేది వాళ్ళ అకౌంట్స్లో వేయడం కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా కూడా ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటా ఉన్నాం. ప్రతిసారి అడుగుతూ ఉంటాం, ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఇటు వస్తారు, మీరు వచ్చేయచ్చు కదా, వచ్చి ఇక్కడ ఏదో మంచి టిట్కో హౌసెస్ ఇస్తాం, లేకపోతే ఇల్లులు ఉన్నాయి, ప్రభుత్వం సహకరిస్తుంది, కట్టుకోండి అని చెప్తాం. కానీ వాళ్ళు రారు. ఏంటంటే మేము ఈ గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి మంచైనా చెడైనా ఆవిడే చూసుకుంటుందని చెప్పి వాళ్ళు రావడానికి ఇష్టం చూపించడం మత్స్యకారి కుటుంబం సభ్యులు మీరు చూస్తున్నాం. చాలా ప్రమాదకరంగా ఉంది. కానీ ఇంకా కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నాయి. అలర్ట్ చేసాం, వాళ్ళు కూడా ఏదో కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకోవడానికి వెళ్ళారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా పుష్కర పనులు ప్రారంభమయ్యాయి, వాటికి ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉంది. పుష్కర పన్నులతో పాటు రివర్ ఫ్రంట్ పన్నులు కూడా కొద్దిగా ఆటంకం కలుగుతూ ఉంది. ఫ్లడ్ లెవెల్స్ పెరగడం వల్ల ఈ గ్రౌండ్ ఫౌండేషన్ వర్క్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ 2 months ఈ సమస్య ఉంటుంది. ముందే ఊహించాం కాబట్టి ఆ గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా ఏదైతే ఫౌండేషన్ వర్క్స్ కాకుండా ఇతర పనులు వాళ్ళు ముందు నుంచి చేసుకోమనం, ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. ఈ 1 month ఉంటుంది ఫౌండేషన్ వర్క్స్ లోనే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇదే ప్రస్తుతం అంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా అటు మత్స్యకారుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు ఏదైతే పుష్కర పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త అందులో పనులు అవకాశం ఉంది. ప్రభుత్వ ఎవరైనా ఈదుతున్నాడు ఆయన. ఇప్పుడు అన్న ఇప్పుడు పరక్షరం మాట్లాడు. ఆ పైన దూకుతారండి, అలా వచ్చేస్తారు. కంట్రోల్ చేసుకోవడం
ఫోన్ చేయను వెంకట. రాజమహేంద్రవరం దగ్గర గోదావరి ప్రవాహం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇరిగేషన్ వారిని అడగడం జరిగింది. లక్షల క్యూసెస్ నీరు సముద్ర పాలవుతా ఉంది. ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు, సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది. అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల క్యూసెస్ నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లేదు. ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు. కూటమి అదే ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది. ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోనే ఉత్తుపుణ్యానికి కలిసిపోతా ఉందన్నది కనబడతా ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలని తెలియజేస్తాం. ఎందుకంటే మాజీ నేతలు దీన్ని తప్పుపడుతున్నారు. బనకచెర్ల అదొక సంథింగ్ ప్రాజెక్ట్ అన్నట్టు యాక్సెప్ట్ చేయట్లేదు మాజీ ఎంపీలు. మాజీలని చెప్తా ఉన్నాం కదా, వాళ్ళ ఆలోచనలంతా కూడా మాజీగానే ఉంది. ప్రస్తుత తరుణానికి ఆలోచించండి, ప్రస్తుత అవసరాలను ఆలోచించుకోవాలి. నిర్మాణం చేయడం వల్ల స్పష్టంగా చెప్తా ఉన్నారు లోకేష్ గారు, పదే ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చున్నారు. అప్లాండ్లో ఉన్న తెలంగాణ వారు నీరు వాడుకోగా వాళ్ళు ఇంకా హోల్డింగ్ కెపాసిటీ లేని పక్షంలో నీరు ఏదైతే వస్తూ ఉందో, ఆ మిగులు ఏదైతే ఉందో దాన్ని మేము హోల్డ్ చేసుకుంటాం అంటున్నాం. తప్పే ఉంది? మీ అవసరాలు తీరిన తర్వాతే కదా మా దగ్గరికి నీరు వస్తూ ఉంది, దాన్ని మేము వాడుకుంటాం అంటే తప్పే ఉంది. ఒకవేళ మీరు మొత్తం అవసరాలంతా ఆ నీరంతా వాడేశారు, రాలేదనుకుందాం, ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది, తప్పేంటి? రాజశేఖర్ ఎందుకు అయిపోయింది. సరే సార్ని వచ్చి మన పైకి ఈగ చూడమ్మా మీరు ఒక అరగంటలో మీరు అవగొట్టించుకోవాలి బ్యారికేడింగ్ అంతా చూద్దామండి. ఇమీడియట్ గా బ్యారికేడ్ దాంట్లో అయిపోవాలి. ఇరిగేషన్ లేదు సార్, పైన ఉన్నారు సార్.
సార్ వస్తున్నారు. తీసుకోలేదా అలాగే నువ్వు తీసుకుంటా తగ్గింది 3-7-10,000 ఇచ్చావా? అది కాకుండా సరుకు 13,000 ఇచ్చారా? ఎలాగ క్యాష్ 13,000 అవును. అప్పుడు అకౌంట్లు మీరు మ్యాచ్ చేసుకోలేదు. దాదాపు తగ్గినాయి. 20 మందికి వచ్చినట్లు 50 మంది నుంచి. మీది ఫాలో అయ్యేవారు కదా ఎవరైనా. పెద్దాయన వస్తారు కదా. మీ నాన్నగారేనా? ఆహా. అది 50 అకౌంట్లు 10 మందికి తగ్గిందే. అది 20-30 మంది తగ్గిపోయింది. చాలా మంది తగ్గింది అమౌంట్. చూసుకోండి ఇక్కడ ఓపెన్ చేయడానికి ఏం చెప్పండి. ప్రసాద్ ఎవరు నాకు నెంబర్ పెట్టు ఇరిగేషన్